ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కోటప్ప కొండ ఒకటి. శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం విశేషం. దక్షాయజ్ఞాన్ని భంగం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడుగా మారి కైలాసంలో దక్షిణామూర్తిగా తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు దక్షిణమూర్తిని దర్శించి తనకు జ్ఞానోబోధ చేయమని కోరుతాడు. అందుకే పరమశివుడు బదులిస్తూ తిరుకుటాచలంకు జ్ఞానాన్ని ప్రసాదిస్తానని చెప్పడంతో బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి వెళ్ళి అక్కడ జ్ఞానం పొందుతాడు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలువబడుతుంది. కోటప్ప కొండను ఎటు వైపు నుంచి చూసిన 3 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికోటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకా ఊరిలో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్ర కొండపై ఉన్న త్రికోటేశ్వరిని దర్శించి సేవిస్తాడు. ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లభామ అని పేరు పెడతారు. ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది. అయితే గొల్లభామ మాత్రం చిన్నతనం నుంచి పరమేశ్వరుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. ఆమె ఓ రోజు రుద్ర కొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేసింది. ఆమె భక్తిని పరీక్షించదలిచిన శివుడు కన్య అయిన గొల్లభామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుని కొలిచేందుకు పాత కొండకు రావడం మానేది కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివాలయానికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగుని తీసుకొని వస్తూ ఆయాసంతో కొండ మెట్లుపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాల చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న గొల్లభామ వద్దకు ఓ వృద్ధుడు బ్రాహ్మణుడు రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్ప కొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం. ఇప్పటికీ ప్రజలు ఇక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు. గర్భంలో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లభామ ఓ రోజు పరమేశ్వరుని ఓ కోరిక కోరింది. తాను కొండ ఎక్కలేకపోతున్నానని, నీవే కిందకి రావాలని కోరడంతో పరమశివుడు సరే అంటారు. కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని షరతు విధిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లభామ వెనక్కి తిరిగి చూడటంతో శివుడు అక్కడ జంగం దేవర కొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వరి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లభామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది. గొల్లభామ ఆలయం కొండ కింద భాగంలో చూడొచ్చు. శివరాత్రి కార్తీక మాస సమయంలో కోటప్ప కొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ఒక్కటే. ఇక్కడ మహాశివుని పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని ప్రతీతి. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్ప కొండకు వెళ్ళి త్రికుటేశ్వరుని సేవించాలని అంటారు. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా, ప్రకృతి అందాలు టూరిస్టులకు ఎంతో రమణీయంగా అనిపిస్తాయి.